మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొరియర్ల ద్వారా డ్రగ్స్ ను మల్నాడు కిచెన్ కు వచ్చినట్లు ఈగల్ టీం విచారణలో గుర్తించారు. హైదరాబాద్ కొంపల్లిలో 4 ఏళ్లుగా మల్నాడు కిచెన్ నడుపుతున్న అన్నంనేని సూర్య ఆర్డర్ల వారీగా డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రెస్టారెంట్ తో పాటు హైదరాబాద్ లోని 20 పబ్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖులకు సైతం డ్రగ్స్ డోర్ డెలివరీ చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. గోవాలో నిక్ అనే నైజీరియన్ దేశస్థుడి నుంచి కొకైన్ ఎండీఎంఏను కొనుగోలు చేసి శ్రీ మారుతి కొరియర్స్ పేరుతో ఈ డ్రగ్స్ ప్యాకెట్లు దందా కొనసాగిస్తున్నాడు. అంతేకాదు హైదరాబాద్ లో 15 మంది డాక్టర్లకు కొరియర్ల ద్వారా డ్రగ్స్ అందజేశాడు సూర్య. హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో 1.8 లక్షల నగదును ఇతరులకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ క్రమంలోనే అతడి గురించి ఈగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మల్నాడు కిచెన్ సమీపంలోనే సూర్య కారును ఆపి ఈగల్ బృందాలు సోదాలు నిర్వహించాయి. గర్ల్స్ చెప్పుల హీల్ నుండి కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్ ఎక్స్ట్రసీ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు. మల్నాడు కిచెన్ నుంచి డ్రగ్స్ అందుకున్న పబ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 20 పబ్లకు ఈ డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ డ్రగ్స్ వ్యవహారంపై మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మరోవైపు ఈగల్ టీం సేకరించినటువంటి ఆధారాలను ఆధారంగా చేసుకొని మనం చూస్తే విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తుంది. ముఖ్యంగా గోవా నుండి ఒక నైజీరియన్ నుండి హైదరాబాద్కు ఈ డ్రగ్స్ను కూడా సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు కొరియర్ల ద్వారా ఈ డ్రగ్స్ను కూడా సప్లై చేస్తున్నట్లు తాజా విచారణలో కూడా వెల్లడైనటువంటి కనబడుతుంది. ముఖ్యంగా మల్నాడు కిచెన్ను కేంద్రంగానే డ్రగ్స్ను సప్లై చేస్తూ వస్తున్నారు. ఎవరికైతే డ్రగ్స్ కావాలో వారందరికీ కూడా వ్యక్తుల ద్వారా డ్రగ్స్ను సప్లై చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతాము, మరోవైపు ట్రాకింగ్లో దొరికిపోతామని భావించి కొరియర్ ద్వారా ఏదో ఒక వస్తువు పెట్టి అందులో ఈ డ్రగ్స్ని పెట్టి వాటిని కొరియర్ ద్వారా వాటిని అమ్మకాలు చేస్తున్నట్లు తాజా విచారణలు కూడా వెల్లడైంది. మొత్తం హైదరాబాద్లోనే 20 పబ్బులకు ఈ డ్రగ్స్ను కూడా సప్లై చేస్తున్నట్లు సూర్య, మల్నాడు కిచెన్ యజమాని సూర్య కూడా తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ 20 పబ్బులకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. హైదరాబాద్లో వీకెండ్ వచ్చిందంటే దాదాపు 4-5 పబ్బులకు సంబంధించినటువంటి యజమానులతోటి రహస్యంగా ఒక పబ్బులోనే ఒక డార్క్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ డ్రగ్ పార్టీలు నిర్వహించేవారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సూర్యను కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఇదంతా కూడా ఒక కొరియర్ల ద్వారానే ఈ డ్రగ్స్ దందా నడుస్తుంది. ఇక ప్రముఖులకైతే మాత్రం డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తున్నట్లు తన విచారణలో కూడా వెల్లడించినటువంటి సందర్భం కనపడుతుంది. ఇంకా ఈ కేసులో విచారణ చేస్తే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ములుగు సమీపంలో ఒక రిసార్ట్స్లో కూడా తన స్నేహితులతో కలిసి డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సమయంలో హైదరాబాద్ నుండి చాలామంది ఆ డ్రగ్ పార్టీకి అటెండ్ అయ్యారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈగల్ టీం కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు లేదా రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి 20 పబ్బులకు ఈ డ్రగ్స్ సప్లై అయినట్లు ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. సూర్య యొక్క ఫోన్ సీజ్ చేసినటువంటి సమయంలో కూడా ఎవరెవరితో చాట్ చేశాడు, కోడ్ లాంగ్వేజ్ ద్వారా ఈ డ్రగ్స్ అంతా కూడా సప్లై జరిగింది, అరిగుదా కొరియర్ల ద్వారా డ్రగ్స్ సప్లై జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. కానీ ఈగల్ టీంకి వచ్చినటువంటి సమాచారంతో అక్కడ మల్నాడు కిచెన్కి వెళ్ళి అక్కడ దాడులు చేసినటువంటి సమయంలో నైజీరియానికి సంబంధించినటువంటి ఒక మహిళ తన కాల్ చొప్పులో ఈ డ్రగ్స్ ను కూడా తీసుకురావడం జరిగింది. ఒక కొరియర్ పేరుతోటి ఆ డ్రగ్స్ ను కూడా ఎండిఎంఏ కావచ్చు, కొకైన్ కూడా ఆమె రహస్యంగా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సూర్యకు అందజేసేటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఈగల్ టీం పట్టుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. మరికొన్ని కీలక అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయచంద్రిక.